హాయ్ ఫ్రెండ్స్, తెలుగు పంచాంగం ప్రకారం మాఘమాసంలో వచ్చే రథసప్తమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈరోజు సూర్య భగవానుడికి అంకితం ఇవ్వబడింది. ఎందుకంటే ఈ పర్వదినానే సూర్యదేవుడు జన్మించినట్లు పురాణాల్లో పేర్కొనబడింది. అందుకే రథసప్తమి రోజున సూర్యనారాయణుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సూర్యదేవుడిని ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాతగా భావిస్తారు. ఈ రోజున సూర్య భగవానుడిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతారు. ఈ నేపథ్యంలో 16 ఫిబ్రవరి 2024న రథసప్తమి వచ్చింది. దీన్ని విధాన సప్తమి లేదా అచల సప్తమని కూడా అంటారు. ఇదే రోజున సూర్య భగవానుడు 7 గుర్రాలు ఉన్న స్వర్ధరథంపై ప్రయాణం ప్రారంభిస్తాడని శాస్త్రాలలో పేర్కొనబడింది. ఈ సమయంలో సూర్య భగవానుని పూజిస్తే ఆరోగ్యం, ఆదాయం, ఐశ్వర్యం, సంతాన భాగ్యం కలుగుతుందని చాలా మంది నమ్ముతారు. ఈ సందర్భంగా మన దేశంలో ప్రముఖ సూర్య దేవాలయాలు ఎక్కడున్నాయి, వాటి విశిష్టతలు ఏంటి అనేది ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో సూర్యనారాయణుని ఆలయం ప్రముఖమైంది. ఈ దేవాలయంలో రథసప్తమి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయానికి 1300 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఇక్కడ కొలువైన సూర్యనారాయణుడు ఉషా ఛాయలతో కలిసి పూజలు అందుకుంటారు. ఈ దేవాలయంలో సంవత్సరానికి 2 సార్లు గర్భగుడిలోకి నేరుగా సూర్యకిరణాలు తాకుతాయి. మన తెలుగు రాష్ట్రాల తర్వాత అత్యంత ప్రముఖమైన సూర్య దేవాలయం ఒడిశాలోని కోనార్కులో ఉంది. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణుని కుమారులు సాంబ కట్టించారని చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఇది చంద్రభాగ నది తీరాన ఉంది. ఈ ఆలయాన్ని రథం ఆకారంలో నిర్మించారు. ఈ ఆలయంలో ఇప్పటికీ వీడని ఎన్నో మిస్టరీలున్నాయి. ఇక్కడి ఆలయంలో ఉండే రథచక్రాలపై పడే నీడను బట్టి సమయాన్ని తెలుసుకోవచ్చు. గుజరాత్ రాష్ట్రంలోని సూర్యనారాయణ దేవాలయం కూడా బాగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయంలో హస్తకళలకు, వాస్తుశిల్పాలు ఎంతో భిన్నంగా ఉంటాయి. సోలంకి రాజవంశానికి చెందిన భీమ్దేవ్ రాజ్ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. జమ్మూ కాశ్మీర్లోనూ పురాతన సూర్య దేవాలయం ఉంది. ఈ ఆలయం కాశ్మీర్ సమీపంలోని మార్తాండలో ఉంది. ఈ ఆలయానికి అనంతనాగ్ అనే ప్రాంతం నుంచి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఆలయాన్ని కర్కోట రాజవంశానికి చెందిన రాజు లలితాదిత్య 8వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా తర్వాత ప్రముఖ సూర్య దేవాలయం బీహార్ రాష్ట్రంలోనూ ఉంది. ఈ డియో సూర్య దేవాలయంగా పిలిచే ఈ ఆలయంలోనూ అత్యద్భుతమైన ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ ఉండే ఆలయంలో తూర్పు ద్వారం కాకుండా పడమర వైపునకు ఉంటుంది. ఈ ఆలయాన్ని త్రేతాయుగానికి సంబంధించినదిగా పెద్దలు చెబుతారు. ఇక్కడ సూర్యనారాయణుడు 3 రూపాల్లో దర్శనమిస్తాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్లోనూ సూర్య దేవాలయం ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయం కోనార్క్ సూర్య దేవాలయం మాదిరిగానే ఉంటుంది. రథసప్తమి రోజున ఈ ఆలయానికి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. జార్ఖండ్ రాజధాని రాంచీలోనూ ప్రముఖ సూర్య దేవాలయం ఉంది. ఇది రాంచీ టాటా రోడ్డుకు 29 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయంలో 7 గుర్రాలపై వస్తున్న సూర్యుడిని మనం చూడవచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.